నమస్తే నేను సంతోష్ వెల్కమ్ టు రియల్ స్టోరీ ఒక లేడీ ట్రిపుల్ గేమ్ ఆడింది ఇంకో మహిళ డెత్ గేమ్ యాడ్ చేసింది మధ్యలో మరొకడు ఎండ్ గేమ్ స్కెచ్ వేశాడు కరీంనగర్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఓ ఫ్యామిలీ నేరమయ కథా చిత్రం చివరికి ఏమైంది ఇదే ఇవాల్టి రియల్ స్టోరీ ఇది ఇద్దరు ఆడవాళ్ల కథ ఒక అక్క ఒక ప్రియురాలి పగ తమ్ముడు సింగరేణి ఉద్యోగం ఆ ఉద్యోగం ప్రయోజనాలు మరో లేడీకి దక్కుతున్నాయని అక్క రగిలిపోతే ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అంటూ ఇంకో లేడీ ఆడిందే ఆట పాడిందే పాటగా చెలరేగిపోయింది ఆ సింగరేణి ఉద్యోగి సిస్టర్ వేసిన ప్లాన్ చేసిన ట్రాప్ పోలీసులకే షాక్ ఇస్తోంది ప్లానింగ్ విజన్ మహాయజ్ఞం అందరూ కట్టకట్టుకుని చేసే బృహత్తర కార్యక్రమం నేరాలను కొందరు నిజంగానే మహాయజ్ఞంలా చేసేస్తున్నారు ద్వేషం నరాన నింపుకొని అవతలి వ్యక్తిని చంపేదాకా నిద్రపోవడం లేదు కరుడుగట్టిన నేరగాళ్లు ఇలాంటి కుట్రలు కుతంత్రాల్లో నిత్యం మునిగి ఉంటారు కానీ కొందరు సాధారణ మహిళలు కూడా ఇలాంటి బీభత్స భయానక ఆలోచనలు చేస్తున్నారు రక్త పిశాచి లాంటి క్రిమినల్స్ కి కూడా తట్టని ఐడియాలు వేస్తున్నారు తమకు ఏమాత్రం గిట్టని వారిని చేతికి మట్టంటకుండా లేపేయడంలో సిద్ధహస్తులను తలపిస్తున్నారు ఇదిగో పోలీస్ పక్కన కనిపిస్తున్న మహిళామణి కూడా ఆ కేటగిరీకి చెందిన నేర మహిళే ఈ లేడీ మామూలు లేడీనే కానీ ఈమె చేసిన హత్యా ప్రణాళిక అందుకోసం సొంత వారిని సొంతమనుకున్న వారిని వారి ద్వారా అంతం చేసే సుపారీ మనుషులను అందర్నీ కుట్లు అల్లికల్లా అల్లేసిందే ఒకే గూటికి చేర్చి రకరకాల ప్లాన్లు వేసిందే బిల్డింగ్ కట్టడానికి ఇంజనీర్ ఎలా ప్లానింగ్ వేస్తాడో ఈ మహిళామణి కూడా మరో మహిళ ప్రాణాలు తీయడానికి చాలా డిజైన్లు వేసిందే ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సిలపైన లెక్చర్లిచ్చిందే ఫైనల్ గా హంతకునికి బ్లూ ప్రింట్ ఇచ్చి ఇలా అల్లుకుపో చచ్చూరుకుంటుందని కర్తవ్య బోధ చేసింది సుపారీ కిల్లర్ కూడా చెప్పింది చెప్పినట్టు అల్లుకుపోయాడు తూచా తప్పకుండా చేసుకుంటూ పోయాడు అన్ని అనుకున్నట్టుగానే చేశాడు చివరికి తనకు సుపారీతో పాటు మర్డర్ మాస్టర్ ప్లాన్ ఇచ్చిన లేడీ చెప్పినట్టుగానే పని ముగించాడు ఆమె చెప్పిన మహిళను చంపేశాడు చనిపోయింది ఈమెనే పేరు మమత సుపారీ గ్యాంగ్తో చంపించింది ఈమెనే పేరు నర్మద మమతతో నర్మదకు ప్రత్యక్షంగా పెద్దగా పరిచయం లేదు ఆస్తుల గొడవలు పాత హత్యల ప్రతీకారాలేమీ లేవు అయినా నర్మద ఒక బాలుడి తల్లి అనే కనికరం కూడా లేకుండా మమత ప్రాణం తీయాలని రగిలిపోయింది చనిపోయిన మమత కూడా మహాత్మురాలేం కాదు మహాఘటికురాలే అవసరాల కోసం విలువలు మరిచింది జల్సాల కోసం నీతిని వదిలేసింది మంచి దారిలో ఉండకుండా ముంచేదారిని ఎంచుకుంది చివరికి ఆ ముంచేదారే ఆమెను చంపేసింది ఇంతకీ చనిపోయిన మమతకు చంపించిన నర్మదకు లింకేంటి నర్మద ఎందుకు సుపారీ ఇచ్చి మమతను హత్య చేయించింది ఎంతో మందిని పోగు చేసి మరి మమత ప్రాణం ఎందుకు తీసింది ఇద్దరి మధ్య అసలు గొడవేంటి అనే ప్రశ్నకు సమాధానం అర్థం కావాలంటే హత్యకు ముందు జరిగిన కొన్ని నాటకీయ పరిణామాలను తెలుసుకోవాలి ఆ నాటకంలో ఎందరు సూత్రధారులో ఎవరు పాత్రధారులయ్యారో మమతతో పాటు వెళ్లిన 4 ఏళ్ల బాలుడు ప్రాణాలతో ఎలా బయటపడ్డాడో ఒక మిస్సింగ్ మిస్టరీ కాస్త మర్డర్ మిస్టరీగా ఎలా మారిందో పాస్ట్ ప్రజెంట్ ఇన్సిడెంట్లపై ఒక్కసారి లుక్కేయాలి జనవరిలో మంచిర్యాల జిల్లాలో ఓ మహిళ కనిపించకుండా పోయిందంటూ మిస్సింగ్ కేసు ఫైల్ అయ్యింది ఇంటి నుంచి బయటికి వెళ్తూ తన 4.5 కొడుకును కూడా తీసుకెళ్లింది 2-3 రోజుల తర్వాత కరీంనగర్ జిల్లాలో ఆ మహిళ శవమై కనిపించింది ఆమె మృతదేహం లభ్యమైన చోట పరిస్థితిని చూస్తే హత్య అని పక్కాగా తెలిసింది చనిపోయిన ఆ మహిళ మమత జనవరి 27న కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల కొండనపల్లి గ్రామాల మధ్య మమత మృతదేహాన్ని గుర్తించారు కత్తులతో పొడిచి చంపి కురిక్యాల వరద కాలువ దగ్గర శవాన్ని పడేశారు శవాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు కేసు నమోదు చేసిన పోలీసులు చనిపోయిన మహిళ ఎవరు అనే వివరాలపై ఆరా తీశారు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించి స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు అప్పటికే గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమంటూ మీడియాలో కథనాలు రావడంతో మంచిర్యాలకు చెందిన ఉమాదేవి అనే మహిళ గంగాధర పోలీసులను సంప్రదించింది ఆమెకు మృతదేహాన్ని చూపించారు పోలీసులు ఆ మృతదేహం తన చెల్లెలు మమతదేనని ఉమాదేవి గుర్తించారు దీంతో హత్య కేసులో ఫస్ట్ లీడ్ దొరికింది పోలీసులకు మొట్టమొదటగా మేము ఐడెంటిఫై చేసింది మిస్సింగ్ లేడీ ఫస్ట్ ఎక్కడ మిస్ అయిందని చూస్తే మూన్ లైట్ బార్ అండ్ రెస్టారెంట్లో ఆమె ఎక్కినటువంటి సీసీ ఫుటేజ్ మాకు దొరకడం జరిగింది ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా వెహికల్ యొక్క నెంబర్ మేము ట్రేస్ అవుట్ చేయడం జరిగింది చెన్నైలో బాబుతో పాటు ఉండడం జరిగింది మాకున్న యొక్క టెక్నికల్ డేటాను మేము అనాలిసిస్ చేసి మిస్సింగ్ అయినటువంటి బాబు చెన్నైలో ఉండడని చెప్పేసి మేము ఇమీడియట్గా చెన్నైకి రీచ్ అయ్యి 2వ తారీఖు నాడు ఉదయం అక్కడికి చేరుకొని బాబును రెస్క్యూ చేసి
3వ తారీఖు నాడు ఆ యొక్క బాబును వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పడం జరిగింది. జనవరి 25న మమత తన కొడుకు ధ్రువని తీసుకుని దుకాణానికి వెళ్తున్నట్టు చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. ఎంతకీ ఆమె తిరిగి రాలేదు. ఫోన్ కూడా పనిచేయడం లేదని పోలీసులకు తెలిపింది ఉమాదేవి. దీంతో కేసును అనేక కోణాల్లో విచారించిన పోలీసులకు అడుగడుగునా అనేక ప్రశ్నలు ఎదురయ్యాయి. మృతదేహం మమతదేనని గుర్తించడంతో ఒక విషయంలో క్లారిటీ వచ్చింది. మరి ఆమె వెంట వెళ్లిన కొడుకు ఏమైనట్టు? దాంతో కేసు మిస్టరీగా మారింది. కేసును సవాల్గా తీసుకున్న గంగాధర పోలీసులు మంచిర్యాలకు వెళ్లి దర్యాప్తు చేశారు. మమత ఇంటి దగ్గర కాలనీలోని సీసీ ఫుటేజ్లను పరిశీలించగా మమత తన కుమారుడితో కలిసి ఓ కారెక్కినట్టుగా గుర్తించారు. జనవరి 25న కారెక్కి వెళ్లిన మమత మృతదేహం 27న లభించింది. అయితే 25న రాత్రి ఏం జరిగింది? ఆమె ఎవరితో వెళ్లింది? ఆ కారు ఎవరిది? మృతదేహాన్ని కాల్వ దగ్గర ఎప్పుడు పడేశారు? కనిపించకుండా పోయిన మమత కొడుకు ఎక్కడున్నాడు అంటూ ఇన్వెస్టిగేషన్ టర్న్ తిరిగింది. మమత కారెక్కుతున్న సీసీ కెమెరా ఫుటేజ్ పోలీసుల విచారణకు కీలకంగా మారింది. కొత్త లీడ్తో కేసులో ముందుకెళ్లారు పోలీసులు. ముందుగా కారు వివరాలు సేకరించారు. లక్షెట్టిపేటకు చెందిన వేల్పుల కళ్యాణ్ ఆ కారును సెల్ఫ్ డ్రైవింగ్ కోసం అద్దెకు తీసుకున్నాడని తేల్చారు. అసలు వేల్పుల కళ్యాణ్ ఎవరు? మమత హత్యకు లింక్ ఏంటి అనే ప్రశ్నల కంటే ముందు అసలు అతనెక్కడున్నాడో కనిపెట్టడంపైనే దృష్టి పెట్టారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా కళ్యాణ్ కోసం గాలించారు పోలీసులు. అతడు చెన్నైలో ఉన్నట్టు గుర్తించిన గంగాధర పోలీసులు ఓ టీంను అక్కడికి పంపించారు. చెన్నై వెళ్లిన పోలీస్ టీం లోకల్ పోలీసులతో కలిసి కళ్యాణ్ను పట్టుకున్నారు. అతడు పారిపోయేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. కళ్యాణ్ దగ్గరే మమత కొడుకు ధ్రువ కూడా దొరికాడు. 4.5 ఏళ్ల ధ్రువను మమత అక్క ఉమాదేవికి అప్పగించారు పోలీసులు. ఇక వేల్పుల కళ్యాణ్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అప్పుడే సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. నివ్వెరపోయే వాస్తవాలు తెలిశాయి. తన కొడుకుతో కలిసి మమత కారు ఎక్కినట్టు సీసీ కెమెరాల దృశ్యాలు చెబుతున్నాయి. ఆ కారు నడిపింది కూడా కళ్యాణ్ అనే వ్యక్తి అని పోలీసులు తేల్చారు. మమతతో పాటు ఆమె కొడుకును కారులో తీసుకెళ్లిన కొడుకు మాత్రమే మిగిలాడు. మమత శవమై తేలింది. ఆ కార్ డ్రైవర్ కళ్యాణ్ ఎవరో, ఈ మొత్తం మమత మిస్టరీకి ఇతనెలా కారణమో అర్థం కావాలంటే అత్యంత కీలకమైన సూత్రధారులెవరో తెలుసుకోవాలి. ఆ పాత్రల వెనుక దాగుడు మూతలేంటో కూడా అర్థం కావాలి. మమతను చంపింది వేల్పుల కళ్యాణే. మమతను ఆమె కొడుకును కారెక్కించుకుంది ఇతనే. చివరికి మమతను చంపేసి మృతదేహాన్ని ఎక్కడో పడేసింది కూడా ఇతనే. మమతను చంపాడు కానీ ఆమె కొడుకుకు ఎలాంటి హాని తలపెట్టలేదు. చిన్న బాలులని వదిలేశాడో లేదంటే క్రూరమైన నేరస్తుడైన చిన్న పిల్లాడి పట్ల దయ చూపించాడో తెలియదు కానీ బాలుణ్ణి ఏమీ చెయ్యలేదు. ఇంతకీ మమతను ఎందుకు కారెక్కించుకున్నాడు? మమతతో కళ్యాణ్కు లింకేంటి? మమత కారు ఎక్కిన దృశ్యాలు చూస్తే అదేదో అపరిచిత కారు ఎక్కినట్లు అనిపించదు. బాగా తెలిసిన వ్యక్తితోనే వెళ్లినట్టు అర్థమవుతుంది. కారు డ్రైవర్ హంతకుడైన వేల్పుల కళ్యాణ్ కారులో మమత ఎక్కడం వెనక అసలు సిసలు కథ వేరే ఉంది. ఇదంతా ఒక ట్రాప్, మమతకు తెలియని ట్రాప్. ఈ మొత్తం ట్రాప్ కు సూత్రధారి నర్మదా. నేరుగా పరిచయం లేకపోయినా, బంధువు అసలే కాకపోయినా మమతను చంపడంలో నర్మదకు టార్గెట్ వేరే ఉంది. హత్య కుట్ర వెనక ఆమె క్రిమినల్ బుర్రలో వేరే స్టోరీ ఉంది. అదే మమతను చంపేలా నర్మదను ఉసిగొల్పింది. మంచిర్యాల జిల్లా కాశీపేటకు చెందిన మేడ మమత 6 ఏళ్ల క్రితం భరత్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వారికి 4.5 ఏళ్ల కొడుకు ధ్రువ ఉన్నాడు. కొన్నాళ్ల క్రితం భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దాంతో 6 నెలలుగా వేర్వేరుగా ఉన్నారు. ఆ ఎడబాటు ఈ మొత్తం క్రైమ్ కేసులో తొలి టర్నింగ్. మమత తన కుమారుడితో కలిసి మంచిర్యాల పట్టణంలోని తిలక్ నగర్లో అక్క ఉమాదేవి దగ్గర ఉండేది. తన ఖర్చుల కోసం అక్కపై ఆధారపడకుండా క్యాటరింగ్ చేసేది. చిన్న చిన్న క్యాటరింగ్ పనులు చేసే మమతకు మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్కి చెందిన కలుమల్ల భాస్కర్తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం తన ప్రాణానికే ముప్పు తెస్తుందని ఊహించలేకపోయింది. కలుమల్ల భాస్కర్ సింగరేణిలో ఉద్యోగి. అతడికి ఇంకా పెళ్లి కాలేదు. వారిద్దరి మధ్య పరిచయం కాస్త వివాహేతర సంబంధంగా మారింది. మర్డర్ ప్లాన్ వేసిన నర్మదా భాస్కర్ కు స్వయాన అక్క. రామకృష్ణపూర్కు చెందిన కులుమల్ల రాజలింగు కుమారుడు భాస్కర్. రాజలింగుకు 4 కుమార్తెలు, కుమారుడు. 4వ కుమార్తె నర్మదా. నర్మదకు ఇంకా పెళ్లి కాలేదు. మమతతో రిలేషన్ నడిపిన భాస్కర్ జీతం డబ్బు మొత్తం ఆమెకే ఖర్చు చేస్తుండేవాడు. ఇంట్లో రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు. ఇంటికి కూడా వెళ్లేవాడు కాదు. మమతకే మొత్తం ఖర్చు చేసేవాడు. ఆమె ఏదడిగినా టక్కున తెచ్చిచ్చేవాడు. భాస్కర్ ప్రవర్తన రోజురోజుకు విచిత్రంగా మారుతుండడంతో అతని కుటుంబ సభ్యులకు అర్థం కాలేదు. దీంతో భాస్కర్ వ్యవహారంపై ఆరా తీశారు. ఎక్కడికి వెళ్తున్నాడు, ఏమేం చేస్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడో డిటెక్టివ్ రేంజ్ లో A to Z కనుగొన్నారు.
మమత అనే మహిళతో చనువుగా ఉంటున్నాడు అని తెలుసుకున్నారు. దీంతో అసలు ఎవరి మమత, ఎందుకు ఉన్నదంతా ఆమెకు ఊడ్చి పెడుతున్నాడు అంటూ సర్చింగ్ మొదలుపెట్టారు. మమతకు ఆల్రెడీ పెళ్లై ఒక కుమారుడు ఉన్నాడని భాస్కర్ కుటుంబ సభ్యులు ఎంక్వైరీ చేశారు. భర్తతో ఆమె దూరంగా ఉంటోందని తెలుసుకున్నారు. పెళ్లి కాని భాస్కర్ ను కావాలనే ట్రాప్ చేసిందని అనుమానించారు. జీతమంతా లాగుతూ ఆస్తిని కూడా రాయించుకుంటుందేమోనని భావించారు. మమత మంచిది కాదు, భర్తకు దూరంగా ఉంటున్న ఆమెతో నీకు చనివేంటని భాస్కర్ ను మందలించారు. మరోసారి ఆమె ఇంటికి వెళితే బాగుండదని హెచ్చరించారు. అయినా భాస్కర్ మారలేదు. ఆమె ఇంటికి వెళ్లడం మానలేదు. మమత ఇంటికి కూడా వెళ్లి గొడవ పడ్డారు అక్క, మిగతా కుటుంబ సభ్యులు. భాస్కర్ తో తిరిగితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. మీ తమ్ముడే వద్దన్నా ఇంటికి వస్తున్నాడు, అతన్ని అదుపులో పెట్టుకోవాలంటూ రివర్స్ ఆర్గ్యుమెంట్ చేసింది మమత. అయినా మమతను బాగా తిట్టి హెచ్చరించి వచ్చారు రాజలింగు కుటుంబ సభ్యులు. కుక్కతోక వంకర అన్నట్టుగా భాస్కర్ మమతల్లో ఎలాంటి మార్పు రాలేదు. దాంతో వారిని విడదీయాలనుకుంది రాజలింగు కుటుంబం. దానికి ఒక్కటే మార్గమని ఆలోచించారు, అదే మమతను చంపడం. పెళ్లై పిల్లలున్న మహిళతో తమ్ముడు తిరిగితే తనకింక జీవితంలో పెళ్లి కాదని భావించిందో, ఆస్తిపాస్తులు కొట్టేస్తుందని భయపడిందో కానీ అక్క నర్మద మమతను చంపాలని డిసైడ్ అయ్యింది. చేతులకు రక్తపు మరకలు అంటకుండా, డైరెక్టుగా తన ప్రమేయం కనిపించకుండా సీరియల్స్ లో లేడీ విలన్ రేంజ్ లో ప్లాన్ చేసింది. చంపాలన్న తన మాటకు ఓకే చెప్పిన కుటుంబ సభ్యులతో సుదీర్ఘ చర్చలు జరిపింది. అందుకు ఒక కారు, అందులో ఒక డ్రైవర్, సుపారీ కిల్లర్ అంటూ పాత్రలు, వాటి తీరుతెన్నులను మలిచింది. క్రైమ్ నావెల్స్ చదివిందో, వెబ్ సిరీస్లు చూసిందో కానీ బీభత్సమైన మర్డర్ ప్లాన్ వేసింది. పోలీసులకే మతిపోయేలా స్కెచ్ వేసింది. భాస్కర్ అక్క నర్మదనే కిరాతక క్రిమినల్ రైటర్ అనుకుంటే ఆమె కంటే రెండాకులు ఎక్కువే చదివాడు వేల్పుల కళ్యాణ్. ఆమె ప్లాన్ కు మరిన్ని హంగులు జత చేసి అమలు చేశాడు. అక్క అదిరిపోయే ప్లాన్ వేసింది. తానేదో మహా మేధావిలా ఫీల్ అయిపోయి కుట్రల కథలు రాసిచ్చింది. చివరికి అక్కే జైలు పాలైంది. అసలు నర్మద ఎలాంటి వ్యూహం వేసింది? డ్రైవర్ కమ్ సుపారీ కిల్లర్ వేల్పుల కళ్యాణ్ కారును మమత ఎందుకు ఎక్కింది? ఎవరిని ఎవరు ట్రాప్ చేశారు? మమతను చంపేందుకు ఫ్యామిలీనే ఒప్పించింది నర్మద. ఏదో పుణ్యకార్యం చెయ్యబోతున్నామన్నట్టుగా కుటుంబమంతా ఏకవాక్య తీర్మానం చేసింది. మమతను చంపాలనుకున్న తర్వాత చాలా తెలివిగా ప్లాన్ చేశారు. మమత హత్యకు అద్భుతమైన స్కెచ్ వేశామని నర్మద అనుకుంది. తన బాయ్ ఫ్రెండ్ రఘు, అక్క భర్త వెంకటేశం, తండ్రి రాజలింగుతో కలిసి ప్లాన్ వేసింది. ప్లాన్ లో భాగంగా రఘు తన ఫ్రెండ్ అయిన వేల్పుల కళ్యాణ్ ను రంగంలోకి దించాడు. మమతను చంపేస్తే 5 లక్షల రూపాయలు ఇచ్చేందుకు కళ్యాణ్తో ఒప్పందం కుదిరింది. 60,000 రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. మమతను చంపేందుకు సుపారీ మాట్లాడుకున్న వేల్పుల కళ్యాణ్ నర్మద చెప్పినట్టుగా స్లో అండ్ స్టడీగా ట్రయల్స్ మొదలుపెట్టాడు. ఫోన్ ద్వారా మమతను ట్రాప్లోకి దించాడు. తరచూ ఫోన్ చేస్తూ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. చాటింగ్లతో దగ్గరయ్యాడు. రెగ్యులర్ గా మమతను షాపింగ్ కు తీసుకెళ్తూ ఆమెకు దగ్గరయ్యాడు కళ్యాణ్. అడిగిందే తడవుగా కొనిస్తున్నాడు. అడిగినంతా ఇస్తున్నాడు. ఎందుకిస్తున్నాడు, కారణమేంటని ఆలోచన చెయ్యలేదు మేడం మమత. తన అందచందానికి ఫ్లాట్ అయిపోయాడు అన్న ఊహల్లో ఊరేగింది. ఆల్రెడీ భాస్కర్ అనే కుర్రాడితో వివాహేతర సంబంధం నడిపిస్తున్నా అతనికి తెలియకుండా ఇతనితోనూ యవ్వరాలు కంటిన్యూ చేసింది. ఒకరికి తెలియకుండా మరొకరిని మేనేజ్ చేస్తున్నానని భావించింది. కానీ అదే భాస్కర్ తో రిలేషన్ నడుపుతున్న తనను చంపేందుకే కళ్యాణ్ అనే సుపారీ కిల్లర్ తన చుట్టూ చక్కర్లు కొడుతున్నాడు అని తెలుసుకోలేకపోయింది. వేల్పుల కళ్యాణ్ ను కూడా డబ్బులడిగింది మమత. తనకు 50,000 రూపాయలు కావాలని చెప్పింది. ఇస్తాను రమ్మన్నాడు కళ్యాణ్. అది జనవరి 25. డబ్బులిస్తాను అన్న కళ్యాణ్ ను కలిసేందుకు కొడుకును తీసుకుని వెళ్లింది మమత. అంతకుముందే ఓ సెల్ఫ్ డ్రైవింగ్ కారును అద్దెకు తీసుకున్నాడు కళ్యాణ్. 25న మమత ఆమె కొడుకు ధ్రువలను కారులో ఎక్కించుకున్నాడు. 30,000 రూపాయలిచ్చాడు. మిగతా డబ్బులు తర్వాతిస్తానంటూ కారులోనే తిప్పాడు. అక్కడక్కడ ఏటీఎం సెంటర్లకు వెళ్లినట్టుగా నటించాడు. రాత్రి వరకు కారులోనే తిప్పాడు. రాత్రయ్యాక అదును చూసి మమతను కత్తితో పొడిచాడు. నైలాన్ తాడుతో గొంతు బిగించి ప్రాణం తీశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని నర్మద, ఆమె తండ్రి రాజలింగు, ఇతర కుటుంబ సభ్యులకు చూపించాడు. పని పూర్తి కావడంతో ఒప్పందం ప్రకారం మిగతా డబ్బులను కళ్యాణ్కిచ్చేశారు నర్మద అండ్ కో. ఆ తర్వాత మమత మృతదేహాన్ని కారులోనే వేసుకుని మంచిర్యాల, లక్షెట్టిపేట, ధర్మపురి, జగిత్యాల మీదుగా గంగాధర మండలం కురిక్యాలకు వచ్చాడు. అక్కడే ఉన్న వరద కాల్వ పక్కన మమత మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత అద్దె కారు ఓనర్ కి ఫోన్ చేసి కారు తీసుకెళ్లాల్సిందిగా చెప్పిన కళ్యాణ్ ధ్రువని తీసుకుని చెన్నై వెళ్లాడు. మమత అతని కారులో ఎక్కడం జరిగింది. సుమారు 4.5 గంటల ప్రాంతంలో ఎక్కిన తర్వాత దాదాపు 2 గంటల సేపు ఇంకా నాకు కొన్ని డబ్బులు ఇస్తాను కదా అని చెప్పి ఆమె ఇతని డబ్బులు అడగడము,
ఇతను అక్కడ కొన్ని ఏటీఎంల దగ్గరికి వెళ్ళడము, డబ్బులు విత్డ్రా చేస్తున్నట్టు నటించడము, ఆ విధంగా చేస్తూ దాదాపు 2 గంటల సమయాన్ని అతను కారులోనే తనను దింపిన తర్వాత ఏదైతే ఎక్కించుకున్న ప్లేస్ కొద్ది దూరంలోనే మంచిర్యాల కలెక్టరేట్ ఆఫీస్ ఉన్నది. కలెక్టరేట్కు నెక్స్ట్ డే ఉన్నటువంటి ఒక రోడ్లో చీకట్లో అప్పటికి 6:30-7 గంటల ప్రాంతం అయ్యేసరికి చీకట్లో ఒక చెట్టు కింద కారు నాపి మమత పక్కన వెనక సీట్లో కూర్చున్న మమత యొక్క కుమారుని ముందు సీట్లోకి తీసుకొచ్చి నిందితుడు కారును ఆన్లోనే పెట్టి ఒకేసారిగా కారు వెనక సీట్లోకి వెళ్ళిపోయి మమత యొక్క మెడపైన ఒక చాకుతోని రైట్ సైడ్ కుడి చెవి బ్యాక్ సైడు చాకుతోని వెంటనే దాడి చేసి స్టాబ్ ఇంజూరీ చేసి ఒక నైలాన్ రోప్తోని స్ట్రాంగ్లేషన్ చేసి ఇమీడియట్గా చంపేసిన తర్వాత వెంటనే ఈ రఘుకి మరియు నర్మదకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. నేను మీ ఒప్పందం ప్రకారం నేను చంపేశాను, మీరు రండి అనగానే కొద్ది దూరం చంపేసిన ప్లేస్ నుండి దాదాపు ఒక 2 కిలోమీటర్ల దూరం వెళ్ళగానే రఘు మరియు నర్మద ఇద్దరు కూడా అక్కడికి రావడం జరిగింది. మమత హత్యను సవాల్గా తీసుకున్న పోలీసులు అణువణువు గాలించారు. ప్రతి క్లూను జాగ్రత్తగా డీల్ చేశారు. బృందాలుగా విడిపోయి నిందితుణ్ణి వేటాడారు. సీసీ ఫుటేజ్లు, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హంతకుడున్న చోటును ట్రేస్ చేశారు. అతను చెన్నైలో ఉన్నట్టు కనుగొన్నారు. ప్రత్యేక పోలీసు బృందం చెన్నై వెళ్లి ఓ హోటల్లో ఉన్న కళ్యాణ్ను పట్టుకునే ప్రయత్నం చేయగా అతడు బాబును వదిలి పరారయ్యాడు. దీంతో చిన్నారని తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గంగాధర మండలం వెంకటాయపల్లి స్టేజ్ దగ్గర వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసుల కంటపడ్డాడు వేల్పుల కళ్యాణ్. అతన్ని అరెస్టు చేసిన పోలీసులు మొత్తం కథంతా బయటికి లాగారు. కారులో మహిళను ఎక్కించుకొని ఎక్కడికెళ్లావు, ఏం చేశావని తమదైన స్టైల్లో విచారించారు. దీంతో మొత్తం మర్డర్ ప్లాన్ వెళ్లగక్కాడు కళ్యాణ్. దీనికి కథ, స్క్రీన్ ప్లే మొత్తం భాస్కర్ అక్క నర్మద, వారి తండ్రి రాజలింగు, నర్మద ప్రియుడు మరొకరని వివరించాడు. దీంతో హత్యకు పథకం రూపొందించిన నర్మద, రాజలింగు, గుంపుల రఘు, బండ వెంకటేష్ ను అరెస్టు చేశారు పోలీసులు. అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత గౌరవ న్యాయమూర్తి గారి ముందట ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. 3 ఫోన్లు, కారు, క్రైమ్కి ఉపయోగించినటువంటి కారు మరియు ఇతర నేరస్తులందరి నుంచి కూడా 4 ఫోన్లు మరియు ఆ రోజు వాళ్ళు 4 లక్షల రూపాయలు తీసుకొని వచ్చినటువంటి రాజలింగు మరియు వెంకటేష్ వచ్చినటువంటి బైకును కూడా మేము సీజ్ చేయడం జరిగింది. తన భార్య మమత హత్యపై రియాక్ట్ అయిన భర్త భరత్ కొన్ని నెలలుగా తామిద్దరం దూరంగా ఉంటున్నామని చెప్పాడు. ఇద్దరితో తన భార్య రిలేషన్ నడిపిన విషయం తనకు తెలియదని చెప్పాడు. ఈ మొత్తం వ్యవహారంలో వివాహేతర సంబంధాలే కాదు, ఆర్థికపరమైన విషయాలు కూడా ఉన్నాయి. తన భర్తకు దూరమైన మమత అక్క దగ్గర ఉంటూ చిన్నా చితక పనులు, క్యాటరింగ్ చేస్తుండేది. ఇదే సమయంలో సింగరేణి ఉద్యోగి భాస్కర్ పరిచయం కావడంతో ఆమె ఆలోచనలే మారిపోయాయి. ఆర్థిక, శారీరక అవసరాలకు ఇతనిపై ఆధారపడింది. 4 ఏళ్ల కొడుకు ఉన్నాడు. సమాజంలో చెడ్డ పేరొస్తుందని ఆలోచనే చెయ్యలేదు. అటు భాస్కర్ కూడా దారి తప్పాడు. అక్క నర్మదకు పెళ్లి కాలేదు. ఒకవేళ పెళ్లి చేసుకోవాలని అనిపిస్తే ఇంట్లో చూసిన అమ్మాయిని చేసుకోవాల్సింది పోయి ఆల్రెడీ వివాహమై కొడుకు ఉన్న మమత వెంటపడ్డాడు. తన జీవితాన్ని, ఆమె జీవితాన్ని బలిపీఠం ఎక్కించాడు. ఇటు భాస్కర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కాస్తైనా విచక్షణ లేకుండా వ్యవహరించారు. ఏవో మాటలు చెప్పి భాస్కర్ను దారిలోకి తేవాల్సింది పోయి చట్టవిరుద్ధంగా వ్యవహరించారు. ముఖ్యంగా అక్క నర్మద అది కిరాతక ఆలోచన చేసింది. తన తమ్ముడు సింగరేణి ఉద్యోగి కాబట్టి అతనికి వచ్చే బెనిఫిట్స్ అన్ని మమతకే ఇచ్చేస్తాడని, పెళ్లి చేసుకుని ఆస్తి కూడా రాసిచ్చేస్తాడేమోనని కంగారు పడింది. చివరికి మమతను చంపాలనుకుని నిర్ణయించుకుంది. అందర్నీ ఒప్పించింది. ఇప్పుడు తనతో పాటు వారిని కటకటాలు లెక్కించేలా చేసింది. ఇల్లీగల్ ఎఫైర్, ఫైనాన్షియల్ మ్యాటర్స్, ఈ రెండే మమతను దారి తప్పించాయి. బుద్ధిగా భర్తతోనే ఉంటే ఇదంతా జరిగేది కాదు. తన గారాల కొడుకు అనాథ అయ్యేవాడు కూడా కాదు. అతిగా ఆశపడేవారు, ఆవేశపడేవారి జీవితాలు చివరికి ఇలాంటి మలుపే తిరుగుతాయి అనడానికి హిస్టరీలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.